భయ్యా సినిమా గురించి మొత్తం అయితే నేను చెప్పను, మీరు పోయి చూడండి. లవ్ మీ హీరోయిన్ కత్తిలాగా ఉంది భయ్యా, నోరు ఊరిపోతుంది, కింద గారిపోతుంది. ఐ లవ్ యూ. ఇక వైష్ణవ్ తేజ క్యారెక్టర్ అయితే మాత్రం సినిమాకి వన్ ఆఫ్ ది ఫిల్లర్ అన్నమాట. ఇంకా తెరవానికి చూసుకుంటే కీరవాణి గారు చూసుకొచ్చాము, చాలా ఇరగబాదారు అనమాట. కుక్కలు ఓడి కొట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా, చాలా సస్పెన్స్ సీన్స్ లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ గా మనం భయపడతాం. అక్కడ అర్ర లేకపోయినా సరే ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా భయపెట్టింది. ఇక డైరెక్షన్ రాసుకున్న కథనం ఏదైతే సస్పెన్స్ ట్విస్టులు అయితే రాసుకున్నారో, స్క్రీన్ ప్లే అయితే మాత్రం మైమర్పించారు. సో ఓవరాల్ గా ఆశిష్కి ఒక మంచి హిట్, బేబీ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ వైష్ణవికి వచ్చిందన్న. చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కథనం కానీ, స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఏం జరుగుతుంది దెయ్యం ఉందా లేదని కథనంతో మనం ముందుకు వెళ్తాం. బట్ సెకండ్ హాఫ్ అంతా ఆ ట్విస్టులకి రివీల్ అయ్యే ఆ సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. మొత్తం సినిమా 2 గంటలు వాట్ నెక్స్ట్ అనే సీట్ ఎడ్జ్కి వచ్చి మరీ చూస్తాం. ఒక కొత్త కాన్సెప్ట్, అలాగే క్లైమాక్స్ లో వచ్చే నెక్స్ట్ లెవెల్లో సంయుగమైన ఆ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ పార్ట్కి లీడ్ అది ఏదైతే సీన్ ఉందో అదైతే మాత్రం బాహుబలి రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నాకైతే పార్ట్ 2 ఉంది, ఆల్రెడీ చెప్పారు కూడా. ఆ పార్ట్ 2కి సీన్ కూడా సూపర్ ఉంది. సో వాళ్ళుగా లవ్ మీ ఇఫ్ యు డేర్ ఒక సూపర్ హిట్ మూవీ అన్న. ఇద్దరికి ఒక మంచి హిట్ దొరికింది. లవ్ మీ ఇఫ్ యు డేర్ అసలు చాలా బాగుంది మూవీ. అయితే కంపల్సరీ థియేటర్కి వచ్చే వాచ్ చేయాలనే సినిమా. నేనైతే కొన్ని నెలల తర్వాత ఒక మంచి సినిమా చూసిన. హారర్ ఫిలిం ఇష్టపడే వాళ్ళందరికీ ఇది నచ్చుతుంది. ఒక స్టోరీ పరంగా, సెంటిమెంట్ పరంగా చాలా బాగుంది. వైష్ణవి గారు అయితే బేబీ సినిమా కొంచెం కనిపిస్తుంది, అరే బేబీ సినిమాలోకి వెళ్తుంది అని చెప్పేసి. అట్లా కాదు, వేరే స్టోరీ ఉంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే ఒక 10 మినిట్స్ ఆ సినిమా పోయిదా అనుకున్నాము. అంత మంచి తీసి ఒకటేసారి లాస్ట్ 10 మినిట్స్ దాదాపు ఇంకో 10 మినిట్స్ ఉంటుంది అన్న. స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టోరీ అంటే అని అసలు ఈ మధ్యకాలంలో కమర్షియల్ ఎలిమెంట్స్, కమర్షియల్ మూవీ చాలా చూసిన. సేమ్ స్టోరీ ఉంటుంది, ఏదో ఫైట్లు విలను ఇవన్నీ ఉంటాయి. కానీ ఇది మాత్రం అసలు ఒక దయ్యాన్ని లవ్ చేసే స్టోరీ. ఇది అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది, క్రేజీ ఉంది సినిమా. అయితే కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. ల్యాగ్ ఉందా అంటే ఇప్పుడు మనకి కమర్షియల్ సినిమాకి ఇష్టపడే వాళ్ళకి ల్యాగ్ అని అనిపిస్తుంది. ఒక మంచి స్టోరీ చూసినప్పుడు మనకి ల్యాగ్ అని చూడదు అన్న. మంచి సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి సినిమాని. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? వైష్ణవ్ గారు అయితే చింపేసి ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ ఆమె బేబీ సినిమా తోటి. ఈ మూవీలో మాత్రం వేరే లెవెల్ యాక్ట్ చేసింది. నాకు ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా నచ్చింది అన్న. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన హీరో గారు అల్లు అర్జున్ లెక్క కనబడరు కొన్ని సీన్లలో. అంటే ఆ హెయిర్ స్టైల్, బ్లాక్ షర్ట్ వేసుకోవడం వల్ల అట్లా ఉన్నదేమో కానీ అంత పెద్ద హీరో అవుతారన్న. చాలా బాగుంది. మెయిన్ థింగ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ డైరెక్షన్ మాత్రం అసలు ఎక్సలెంట్. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలి, లేకపోతే చాలా మిస్ అయిపోతుంది.